హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూసి లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ షేర్ నాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక చింటూని ఇంకా సుగుణమ్మని కలవడానికి రోహిణి విద్య దగ్గరకు వచ్చింది. అలా వచ్చినటువంటి రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని బాలు మురళి ద్వారా తెలుసుకున్నాడు. ఇంతకీ ఇది ఎలా జరిగింది? ఈ కథలో మురళి ఎందుకు వచ్చాడు? మురళి ద్వారా బాలు ఎలా తెలుసుకున్నాడు? అసలు మురళి బాలుకి ఎందుకు చెప్పాడు? ఇదంతా కూడా వీడియోలో చూసేద్దాం. సో చివరి వరకు చూసేయండి. ఇక రోహిణిని ప్రభావతి అయితే రాచి రంపాన పెడుతోంది అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో అనుమానించడంతో పాటు రోహిణి శృతి ఇచ్చినటువంటి ఆర్డర్ ఒక బ్రైడల్ మేకప్ చేసొస్తే ఆ డబ్బు ఇమ్మని చెప్పి కాబూలీ వాళ్ళగా అడ్డుపడి మరీ ఏటీఎం కార్డు లాక్కుని తన దగ్గరే పెట్టుకుంది. ఆ విషయంలో బాలు రోహిణికి సపోర్ట్ చేసే మాట్లాడాడు. అలా చేయటం తప్పు కదా అని. కానీ నువ్వు నా కాపురానికి నిప్పెట్టి ఆ వేడిలో ఆ మంటలో చలి కాచుకుంటున్నావని నాకు తెలుసులే బాలు అంటూ రోహిణి అయితే చిరాకు పడిపోయింది. ఇలా మంచి చేసిన చెడే ఎదురొస్తోంది మీకు. ఎవరి విషయాల్లోకి వెళ్ళకండి, ఎవరి విషయంలోనూ జోక్యం కల్పించుకోకండి అని చెప్తుంది మీనా. సరే మీనా అయితే అంటాడు బాలు. అలా మొత్తం మీద అయితే ఇక అక్కడికి అందరూ సైలెంట్ అయిపోతారు. కానీ మనోజ్ మాత్రం రోహిణితో మాట్లాడడం మానేస్తాడు. ఒక రకంగా సపోర్ట్ చేసినట్టే ఉన్నా మనసు బాధ కలుగుతోంది కాబట్టి నేను ఇంకా ఏం చేయలేను, మా అమ్మ ఎలా అంటే అలానే అని చెప్పడంతో రోహిణి ఏం చేయలేక పాపం సైలెంట్ అయిపోతుంది. ఇలా ఉన్న టైంలోనే ఇక బాలు సడన్గా మురళి ఫోన్ చేసి అడిగినటువంటి ఒక చిన్న సలహాని బాలు ఇస్తాడు. ఏం లేదు బాలు అన్న, నేను విద్యకి ప్రపోజ్ చేసేసాను, నువ్వు చెప్పినట్టుగా చక్కగా ఓకే అదే నా లవర్కి ప్రపోజ్ చేశాను, చక్కగా ఓకే చేసేసింది. కాకపోతే ఏంటంటే తనకి నేను సర్ప్రైజింగ్గా ఒక విజిట్ ఇద్దాం అనుకుంటున్నాను, చెప్పకుండా వెళ్ళాలి. అక్కడ తనతో పాటు ఎవరూ లేరని నేను నిర్ధారించుకోవాలి అంటే నువ్వు తనను అనుమానిస్తున్నావా అంటే కాదన్నా, ఆల్ ఆఫ్ ద సడన్ నేను వచ్చినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నానంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పి వెళ్ళలేదుగా అంటే ఇప్పుడు నేను తన లవర్ని, తను నేను ప్రేమిస్తున్నాననే విషయం తనతో ఎక్స్ప్రెస్ చేశాను. సో తను కూడా ఒప్పుకున్నట్టే ఒప్పేసుకుంది. ఇక ఇప్పుడు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది నేను చూడాలనుకుంటున్నానంటే సరే అయితే వెళ్ళు, ఏం ప్రాబ్లం లేదు, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, అర్థమైందా? ఎక్కడైనా ఆడవాళ్ళకి తనని అనుమానిస్తున్నావేమో అనే చిన్న అనుమానం కలిగిన మన జీవితాంతం మనల్ని ఏకేస్తారు అంటాడు. సరే బాలు అన్న, థ్యాంక్ యూ అని చెప్పి ఇక మురళి బయలుదేరతాడు. ఈలోపు ఇక్కడ రోహిణి అయితే చింటూ సుగుణమ్మ ఫోన్ చేయటంతో చెప్పమ్మా అని అడుగుతుంది. ఏం లేదమ్మా, చింటూకి బాగా జ్వరం వచ్చింది, ఒకసారి వస్తావా అని అడుగుతుంది. అది కాదమ్మా, నీకు నా పరిస్థితి తెలుసు కదా, ఒక పని చేయండి, విద్య వాళ్ళ ఇంటికి వచ్చేయండి, నేను అక్కడికి వస్తాను అని చెప్తుంది. దాంతో ఇక సుగుణమ్మ విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. చింటూ సుగుణమ్మ ఇద్దరు కూడా విద్య దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. సుగుణమ్మ అయితే చింటూని పడుకోబెట్టి తడిబట్ట పెట్టి తుడుస్తూ ఉంటుంది. విద్య ఈ కష్టాలన్నీ రోహిణికి ఎప్పుడు పోతాయో ఏంటో ఆంటీ, అది సంతోషంగా ఉండడం చూడాలని చెప్పి నేను చాలా అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఇక అలా అంటూ ఉండగానే రోహిణి వస్తుంది. అలా వచ్చినటువంటి రోహిణి చింటూని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వస్తున్న మురళికి లోపల మాటలు వినపడుతూ ఉంటాయి. ఏంటి మాటలు అనుకుంటూ ఇక తను లోపలికి వెళ్ళిన తను వినడం అదే మాటలు వినే ప్రయత్నం చేసినా తనకి నిజం తెలియదని చెప్పి నిదానంగా విద్య వాళ్ళ రూమ్లో ఒక పక్కకి కిటికీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తను ఏమాత్రం కనిపించకుండా జస్ట్ ఫోన్ అక్కడ పెట్టేస్తాడు. వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది మాటలతో సహా. ఇక మురళి అక్కడి నుంచుని తనకి వినిపించినంత వరకు వింటూ ఉంటాడు. రోహిణి అయితే అమ్మా జేంటమ్మా ఇది, వీడికి ఎందుకు ఇంత జ్వరం వచ్చింది అని చెప్పని అంటూ ఉంటే జేమోనమ్మా రోహిణి, నేను అదే ఆలోచిస్తున్నాను, వాడు నీ మీద బెంగ పెట్టుకున్నాడేమో అనిపిస్తోంది అంటూ ఉంటే విద్య అయితే ఆంటీ నేను ఒక మాట చెప్తాను వినండి, రోహిణికి దగ్గరగా చింటూ ఉండడమే మంచిది, ఎందుకంటే ఇంకా రోహిణి వాడిని దూరం పెడితే వాడు ఏమైపోతాడో అని అంటూ ఉండగానే నీకు తెలియంది కాదు కదా విద్య, చింటూ నా మొదటి పెళ్లిలో పుట్టిన బిడ్డ అని తెలిస్తే నా ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? అసలు చింటూ అనే కొడుకు నాకున్నాడని తెలిస్తే ఊరుకుంటారా చెప్పు?
నేను మనోజ్ని ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మోసం చేసే పెళ్లి చేసుకున్నాను. మరి ఇప్పుడు ఆ విషయం గురించి బయటపడిందంటే ఇప్పటికే తామరాకు మీద నీటి బొట్టులా ఉన్న నా కాపురం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పని అంటూ ఉంటుంది. సరే అయితే ఒక పని చెయ్యి అని చెప్పని అంటుంది. ఏంటి అంటే, ఆంటీ వాళ్ళకి దూరంగా కాకుండా నా ఇంటికి దగ్గరలోనే ఇల్లు చూడు. వాళ్ళు ఈ దగ్గరలో ఉంటారు కాబట్టి కాస్త నేను పట్టించుకోటాకుంటుంది. ఒకవేళ రేపు నాకు మురళికి పెళ్ళైపోయిందనుకో, అప్పుడు కనీసం నువ్వు వెళ్ళి చూడమన్నా నేను ఆంటీని చూసే పరిస్థితి ఉండకపోవచ్చు. మురళి పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు, తెలియదు కదా అంటూ ఉంటుంది. అదే చేస్తానే, నీ ఇంటికి దగ్గరలోనే ఇల్లు చూస్తాను, కాస్త నువ్వు కనిపెట్టుకుని ఉండొచ్చు అని అంటూ ఉంటే, నీ మొదటి పెళ్లి విషయం కూడా బయటపడిందంటే మీ అత్తగారు ఇలా కూడా నిలబడినివ్వదేమో అంటే, ఎందుకు నిలబడిస్తుంది మహాతల్లి, ఇప్పటికే చావు కొడుతుంది. అబద్ధాలు చెప్పి మలేషియా అని డబ్బుందని మోసం చేశానని చెప్పి ఇప్పటికే చంపుతుంది అని అంటూ ఉంటే, ఇక విద్య సరే నువ్వు బయలుదేరవే, నేను చూసుకుంటాలే, ఆంటీ వాళ్ళు వాళ్ళకి ఇక్కడే ఉంటారు అని చెప్పని అంటుంది. సరే అయితే అని చెప్పేసేసి ఇక రోహిణి బయలుదేరిపోతుంది. చింటూకి కొన్ని చాక్లెట్స్ అవి పెట్టేసి ఇక ఇటు నుంచి అలా ఇక రోహిణి వెళ్ళిపోగానే మురళి అయితే ఆ ఫోన్ని తీస్తాడు. తీసి ఏంటిది, విద్య ఇంట్లో ఏం జరుగుతోంది అసలు, దీని గురించి గురువుగారిని అడగాల్సిందే అని వెంటనే బయటకు వచ్చేసి బాలుకి ఫోన్ చేస్తాడు. అన్నయ్య చాలా అర్జెంట్ అని అంటే, ఏంటి మురళి అని అంటే, నువ్వు రా అన్నయ్య, ఎక్కడున్నావు అంటే, వస్తున్నాను అని ఇక బాలు ఆ కార్ స్టాండ్ దగ్గరికి రమ్మంటే మురళి అక్కడికి వెళ్తాడు. వెళ్ళడమే ఆ వీడియోని ఇక బాలు చేతుల్లో పెడతాడు మురళి. మురళి చూపించిన వీడియో చూసి షాక్ అయిపోతాడు బాలు. ఏంటి మురళి ఇది, విద్య ఇంటికి వెళ్తానన్నావు కదా, మరి మా వదిన వీడియో తీసుకొచ్చి చూపిస్తున్నావేంటి, మా వదిన గురించి చెప్తున్నావేంటి అంటూ ఉంటే, ఆవిడ మీ వదిన అంటాడు. అవును మా వదిన. ఏమైంది అని చెప్పానంటే, అన్నయ్య అసలు నాకేం అర్థం కావట్లే, అంటే మీ మనోజ్ అన్నయ్యకి ఇద్దరు భార్యలా అంటూ ఉంటే, ఇద్దరు భార్యలేంటి అంటే, ఆవిడేంటి మరి నా మొదటి భర్త కొడుకు అని చెప్పేసేసి మాట్లాడుతుంది, మొదటి పెళ్లి తాలూకు కొడుకు అంటుంది, ఇప్పుడు నా భర్తకి ఇదంతా తెలిస్తే అంటుంది, ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉంటాడు మురళి. ఉండు ఒక్క నిమిషం అని చెప్పి బాలు ఆ వీడియో తీసుకుని మొత్తం చూస్తాడు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అబ్బబ్బబ్బా పార్లరమ్మా, ఏం దొరికావు పార్లరమ్మా, నిజంగా నీ తెలివితేటలకి జోహార్లు, దేవుడి మీద కూడా ప్రమాణం చేసావుగా, హారత ఆర్పి మరీ చెప్పావుగా ఇంకేం అబద్ధాలు లేవని అని అంటూ, మురళి నీ ప్రేమేమో కానీ నాకు మాత్రం మంచి స్టఫ్ అందించావు అని చెప్పని అంటూ ఇక వెంటనే ఆ వీడియో పట్టుకొని ఇంటికి వెళ్తాడు. అనయ్య నువ్వు నాకు విషయం క్లారిటీ ఇవ్వలేదు, విద్య ఏంటి అంటే, విద్య జెన్యున్ రా, తను ఫ్రెండ్షిప్లో జెన్యున్గా ఉంది, అలాగే ప్రేమలో కూడా ఖచ్చితంగా జెన్యున్గానే ఉంటుంది, తననేం తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తప్పు చేస్తోంది మా పార్లరమ్మ అంటూ ఇక మురళి దగ్గర నుంచి ఆ వీడియో తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళడంతో కోర్టు బోన్ రెడీ చేస్తాడు. మళ్ళీ ఎవరు దొరికి చచ్చారు అని చెప్పనంటుంది ప్రభావతి. ఏంటోనమ్మా ప్రతి ఒక్కళ్ళు నాకే దొరుకుతారు కోర్టావతి అని చెప్పని అంటే, ఈసారి ఎవర్రా అంటే, ఇంకెవరు నీ ముద్దుల పెద్ద కోడలు అని అంటాడు. సత్యమైతే ఏమైందిరా అంటే, ఏంటి నాన్న ఇది, అసలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి బయటపడుతున్న నిజాలకు గుండెలు ఆగిపోతున్నాయి నాన్న అంటాడు. ఏం జరిగిందిరా అంటే, ఏం జరగలేదని అడుగు నాన్న, ఏం జరగలేదని అడుగు అంటూ, అమ్మా పార్లరమ్మా, ఒరేయ్ లక్షలు మింగినోడా, మోసపోయినోడా, గుడి ముందు అడుక్కునేవాడా, ఫర్నిచర్ షాప్ మెయింటైన్ చేయటం రానివాడా అంటూ పిచ్చి పిచ్చిగా పిలుస్తూ ఉంటాడు. ఏంట్రా ఏంటి అంటూ ఫ్రస్ట్రేటెడ్గా వస్తాడు మనోజ్. ఒరే అంత ఫ్రస్ట్రేషన్ వద్దు, కొంచెం దాచుకో, ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన నిమిషాలు కొద్దిసేపట్లోనే ఉన్నాయి, అది మరీ పీక్స్లో ఫ్రస్ట్రేట్ అవ్వాలి అని అంటూ ఉంటాడు. వీడికి ఇంగ్లీష్ బాగా వచ్చిందమ్మా అంటూ ఉంటే, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటాడు. చాలండి ఊరుకోండి అంటుంది మీనా. ఇక అయిపోయిన తర్వాత, అమ్మా పార్లరమ్మా నువ్వు వచ్చి బోన్లో నుంచో అని చెప్పి అక్కడ నుంచో పెడతాడు. ఏంటి బాలు ఈసారేంటి అని అంటే, అదే చెప్పాలి నువ్వు, ఇంకా ఎన్నిసార్లు ఇలా, నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే, ఏమైందో చెప్పరా అంటుంది. ఇదిగో అమ్మా అమ్మావతి, చూడమ్మా వీడియోని అని చెప్పి వీడియో చూపిస్తాడు.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. సత్యం తీసుకుని చూస్తాడు. అలా తెలిసిందేగా, రౌండ్ టేబుల్ సమావేశంలాగా రౌండ్‌గా తిరుగుతుంది వీడియో. ఆఖరికి మనోజ్ చేతికొస్తుంది. రోహిణికి ఏం అర్థం కాదు. ఏంటిది అని చెప్పి. ఎందుకంటే బాలు తెలివిగా ఆ వీడియోలో ఉన్న వాయిస్‌ని వాళ్ళకి ఇయర్ ఫోన్స్‌లో వినిపించడం మొదలుపెడతాడు. ఇక అందరూ విన్న తర్వాత, ఏంటి బాలు అది? నన్నెందుకు ఇక్కడ నుంచోబెట్టావు? అంటూ ఉంటే, ఇది చెప్పాల్సింది నువ్వే అంటాడు మనోజ్. ఏంటది అంటే, ఒక్క నిమిషం అంటూ ఇక ఆ వీడియోలో వాయిస్ మొత్తం తగ్గించేసి, వీళ్లతోటి నువ్వు విద్య ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు? అసలు వాళ్ళు విద్య ఇంటికి ఎందుకు వచ్చారు అని మనోజ్ అడుగుతాడు. వాళ్ళు విద్యకు సంబంధించిన వాళ్ళు, విద్య వాళ్ళకి చుట్టాలంట. అందుకే వాళ్ళ ఇంటికి వస్తే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. వాడికి తల్లి లేదు, అది మనకు తెలిసిందేగా. ఆ తల్లి దూరంగా ఉండి బాధపడుతున్నాడని వాడికి కాస్త ఒళ్ళో పెట్టుకుని నేను ముద్దాడాను అంతే అంటూ ఉంటుంది. అంతేగా, ఇంకేం లేదుగా అంటారు అందరూ. అంతే అని చెప్పని అనగానే అప్పుడు మనోజ్ నెమ్మదిగా వాల్యూమ్ అప్ చేసి అక్కడ జరిగిన కాన్వర్జేషన్ మొత్తం వినిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. బాలు, అయిపోయింది, నా కాపురం సర్వనాశనం చేసేసావు కదరా అని అనుకుంటూ ఇక రోహిణి అయితే అది మనోజ్ అంటే అది అంటూ ఉంటుంది. చాలా రోహిణి, ఇప్పటి వరకు చేసింది చాలు. ఇప్పటి వరకు చేసింది ఒకెత్తు అయితే ఇది ఒకెత్తు. నీకో నమస్కారం తల్లి. నువ్వు వద్దు, నీతో కాపురము వద్దు, నీతో జీవితము వద్దు. అమ్మా, నేను కనీసం ఎవడో చదివిన పుస్తకమే చదవను, ఎవడో రాసిన పెన్నుతోనే రాయను. అలాంటిది ఎవరినో పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కానీ 7 ఏళ్ల బిడ్డని అమ్మ దగ్గర పెట్టొచ్చి ఇన్ని నాటకాలు ఆడే ఈ మహాతల్లి నాకొద్దమ్మా అంటూ ఉంటే ఇక ప్రభావతి అగ్గి మీద గుగ్గిలంలా రగిలిపోతూ ఉంటుంది. మరి ఇక ప్రభావతి ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? మనోజ్ ఏం చేస్తాడు? మరి బాలు తన జీవితం మొత్తాన్ని ఓపెన్ చేస్తాడు కాబట్టి రోహిణి బాలు మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటుంది? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.